హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ చల్లటి వాతావరణంలో ఏదైనా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చనా మసాలా దాల్ చేసుకొని తిని చూడండి, భలే ఉంటుందండి. ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేస్తే నోటికి కొద్దిగా కారం కారంగా కమ్మగా భలే ఉంటాయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము. ఈ శనగల్ని నేను ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్నానండి. లేదంటే మీరు నైట్ నానబెట్టుకొని పొద్దున్నే చేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. మీరు 1 కప్పు శనగలు తీసుకున్నట్టయితే మీరు ఒక 2.5 కప్పులు నీళ్ళు వేసుకోండి. మనకి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కాసిన నీళ్ళు ఎక్కువగా వేసుకున్నామంటే మనకు ఉడికినా కూడా అడుగును మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా నీళ్ళని వేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. మీరు మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలి అనుకుంటే సాల్ట్ ముందుగా వేయకండి, మనకు తొందరగా ఉడకవు అవి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 6 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక ఇలా మూతను తీసి ఒక్కసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్క శనగలు తొందరగా ఉడకవండి, ఒక్కొక్కటి బాగా ఉడుకుతాయి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి ఆరిన తర్వాతే మనం తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాము. దీనికోసం నేను బాండి పెట్టి దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయమాకండి, చూసుకొని కొద్దిగా వేసుకొని సరిపోతుంది. అలాగే ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 4 తీసుకున్నానండి. మీకు సప్పగా ఉండే అయితే మరి కాసిన ఎక్కువ వేసుకొని చూసుకొని, అలాగే ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకొని మనకి టమాటాలు బాగా మెత్తగా మగ్గేలాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టామంటే బాగా ఉడుకుతాయండి ఇవి. ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుందాము. అలాగే ఒక ఉల్లిపాయలో సగం వేసుకోండి. మనం దీంట్లో వేసినప్పుడు కొద్దిగా మగ్గుతాయి కదా, సగం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనం వేసిన టమాటా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు మనం శనగల్ని దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు చూడండి, నేను చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఈ శనగలకి మంచి టేస్ట్ రావాలి అంటే చాట్ మసాలా తప్పకుండా వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి. నేనైతే వేయట్లేదు, నేను వేసిన పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతుందండి. అలాగే మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సగం ఉన్నాయి కదా, ఆ సగం కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు అవన్నీ బాగా వేగి శనగలకు బాగా పడతాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం చాట్ మసాలా వేసుకోవడం వల్ల ఈ శనగలకి భలే రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారా, వేడివేడిగా చనా మసాలా దాల్ రెడీ అయిపోయిందండి. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా చనా మసాలా దాల్ రెడీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇలా మనం చనా మసాలా దాల్ తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకోండి, ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం పిండుకుంటున్నాను. ఇలా పిండిన తర్వాత 1 స్పూన్ నోట్లో వేసుకోండి, భలే టేస్టీగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.